నా పేరు వాణి. నేను ఈ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడపబడుతున్నది. ఇది ట్రైబల్ పిల్లల కోసం తయారు చేయబడినటువంటి జాయిన్ అయ్యి వాళ్ళు మనీ స్పెండ్ చేయలేరు కాబట్టి, ఇది గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి పిల్లలందరికీ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, క్లోత్స్, ఎమ్యూనిటీస్, అన్ని రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయబడతాయి. ఆ విధంగా పిల్లలు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉన్నది. ఈ పాఠశాల ట్రైబల్ పిల్లల కోసమే ఎందుకు ట్రైబల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు కట్టి చదవలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి దీనిలో సీట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కల్పించి ప్రభుత్వమే వాళ్ళ ఖర్చు భరించి వాళ్ళకి ప్రారంభించబడినటువంటి ఈ పాఠశాలలో పిల్లలకి విద్యతో పాటు అన్ని రకాలైనటువంటి వాటిల్లో ప్రావీణ్యము పొందుటకు మేము శిక్షణ ఇచ్చుచున్నాము. దానిలో గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అలాగే డిజిటల్ లెర్నింగ్ అంటే అదే కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా నేర్పబడుతూ ఉన్నది. రోటరీ క్లబ్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసినటువంటి ఆ సదుపాయాలు మా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నవి. వాటి ద్వారా రోటరీ క్లబ్ వాళ్ళు స్టెమ్ ల్యాబ్స్ అండ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ని మాకు సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చారు మాకు. ఆ సోలార్ ప్యానెల్స్ వలన ఏంటంటే డిజిటల్ లెర్నింగ్ కానీ స్టెమ్ ల్యాబ్స్కి కానీ కంటిన్యూస్గా హై ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని వలన పిల్లలకి కరెంటు పోయినా కూడా, పవర్ ఆఫ్ అయినా కూడా వాళ్ళు ఆ సెంటర్స్లో, దట్ మీన్స్ కంప్యూటర్ ల్యాబ్లో వాళ్ళు ఉండి వర్క్ చేసుకొని ఎక్కడ వాళ్ళకి స్టాప్ అనేది ఉండదు. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏ విధమైనటువంటి హిండ్రెన్సెస్ అంటే ఏ విధమైన అబ్స్టకల్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి బ్యాకప్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సదుపాయాలు మా పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నవి. నా పేరు జి ప్రసూన. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన గురుకుల కళాశాలకు ప్రిన్సిపల్ను. నేను ఇక్కడే స్టూడెంట్స్తో పాటు ప్రిన్సిపల్ క్వార్టర్స్లోనే ఉంటాము. అట్లాగే ప్రిన్సిపల్గా నా బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఆల్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ప్రైవసీ అండ్ దే ఆర్ పూర్ అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఇఫ్ యూ గివ్ ఎ రెసిడెన్స్ ఆర్ హాస్టల్ and food safety, the tribal families encourage the girl students to study. If the girl students have this kind of institutions, the families, they don't bother about their safety, their food, their health. Their girl get everything from this college. Then they show interest and they send the girl students happily to study in a college. Otherwise they don't let the girls to study and they make early marriages to them. So to avoid early marriage for girl students, the government take the responsibility to give all these facility to girl students. Then we eradicate the child marriages for girls. దూరం కాకూడదు అనే లక్ష్యంతో గవర్నమెంట్ ఈ యొక్క సొసైటీని నెలకొల్పడం జరిగింది. ఈ యొక్క సొసైటీ వలన విద్యార్థులందరూ తాము విద్యకు దూరం కాకుండా ఉన్నతమైన విద్యను వెళ్ళి వారు ఏ రంగాల్లో అయితే వాళ్ళ అచీవ్మెంట్స్, లక్ష్యాలు, టార్గెట్స్ని ఎంచుకున్నారో ఆ లక్ష్యాలను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తారు. My name is Baba Venkatadri. I am the co-chair of the Burlingame Rotary International Services Committee. The first school is in the village that I grew up, in the school I went to, and after 50 years, I'm the first one to graduate from college in my family. Okay, I'm the first one to come to America. And I strongly believe it is the education that created these opportunities for me. When I went back and looked at the village, all the well-to-do kids left the school
and are now going to private schools where they have the computer labs, STEM labs, and digital classrooms exist. And those kids who go to those private schools are getting ahead, getting into the better colleges, better jobs, whereas these poor kids are being left behind. These tribal girls, the lack of education, lack of their personal growth opportunities, are forced to marry when they are 15 and 16. Okay? And we believe through this world-class education opportunities and our Rotary service helping parents to understand that the forced early marriages really not helping the girls to lead the lives they want to, and they should instead encourage them to stay in school, pursue a good education using the opportunities provided by non-profits like Rotary and the Government of India. నా పేరు హరీష. దేంట్లో కానీ తీసే పనే ఉండదు నా కాలేజ్. మేము చాలా చక్కగా చదువుకుంటున్నాం ఇక్కడ. మాకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది, లేనిదంటూ ఏమీ లేదు. చాలా మంచిగా యూజ్ చేసుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఇక్కడ ఉంది. బెస్ట్ టీచర్స్, బెస్ట్ సబ్జెక్ట్స్, ఫ్రెండ్స్, స్టడీస్, వాటర్, లైట్, ఎలక్ట్రిసిటీ, అట్రాక్టివ్ ప్యానల్స్, మంకీ గ్రిల్స్ చాలా ప్రొవైడ్ చేశారు వీళ్ళు మాకు. వీటన్నిటి వల్ల మేము చాలా డెవలప్ అయ్యాము. వీటన్నిటిని ఇంకా చక్కగా చూసుకొని మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా చక్కగా చూసుకొని ఈ కాలేజ్ని ఇంకా ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళాలని నేను అనుకుంటున్నాను. తర్వాత 10th కంప్లీట్ మా ఊర్లో కార్పొరేట్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే మా పేరెంట్స్ని ఎగతాళి చేసేవాళ్ళు. మీ అమ్మాయి గవర్నమెంట్లో చదువుతుంది, తను చదువుతున్నప్పుడు ఇంకా తనకేం వస్తాయి మార్క్స్ మేము ఎల్బిడీస్ మా తండాల్లో ఎక్కువ అమ్మాయిలకి వయసు వచ్చిందంటే చాలు ఎక్కువ పెళ్లి చేసేయడానికే చూస్తారు. కానీ మా పేరెంట్స్ అలా కాదు. మేమిద్దరం అమ్మాయిలు ఉన్నా ఎందుకు నీకు వాళ్ళకి అమ్మే, మీ కూతురు మంచిగా బ్రతికిద్ది, వాళ్ళ దగ్గర అమ్మే వద్దు అని చెప్పారు. బట్ మా ఫాదర్ అప్పుడే వచ్చి, మా నాన్న వచ్చి ఏం అవసరం లేదు, నేను కూలీ చేసైనా కష్టపడైనా నా కూతురుని నేను చదివించుకుంటాను, ఎలాంటి కష్టం లేకుండా నా కూతురుని నేను పెంచుతాను, నేను ప్రూవ్ చేస్తాను. మాట అంటే తిండి లేదు అంటున్నారు కదా, మేము తినకపోయినా మేము పస్తులున్నా మా పిల్లలు కడుపు నింపుతున్నా మాకు అది చాలు అని చెప్పారు మా నాన్న. నాకు ఆ మాట చాలా గుర్తు. ముగ్గురం మా అమ్మ వాళ్ళకి, అక్క, నేను, తమ్ముడు. అక్క, తమ్ముడు ఇద్దరు వాళ్ళు స్టడీస్ ఆపేశారు. మా పేరెంట్స్ నా మీద చాలా హోప్స్తో ఉన్నారు. ఖచ్చితంగా చేపిస్తే డాక్టరే చేపించాలి, కార్డియాలజిస్ట్ అవ్వాలి, ఊర్లో ఒక డాక్టర్ ఉండాలి, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసలు డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నానంటే మా అక్క వాళ్ళ పాప చనిపోయింది, చాలా చిన్న పాప, హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయింది. అలా వేరే పాపకి అలా అవ్వకూడదని నేను అలా అనుకొని నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా బాగా ఫిక్స్ అయ్యారు. అదే మా ఫ్యామిలీలో అప్పుడే కనుక ఒక డాక్టర్ ఉండుంటే ఈరోజు ఆ పాప ఖచ్చితంగా బ్రతికి నవ్వుతూ చక్కగా స్కూల్కి వెళ్ళేది కదా. అందుకని నాకు బాధేసింది, ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అందుకనే నేను ఫిక్స్ అయ్యాను. చేస్తే నాకు ఇప్పుడు 18 years, నేను 15 years ఉన్నప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. నేను బాగా కష్టపడి చదవాలి, మా అమ్మ వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి, ఈ ప్రపంచానికి మా అమ్మ వాళ్ళని పరిచయం చేయాలి. నా డ్రీమ్ ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం, చాలామంది తినడానికి తిండలేక రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు. నేనేమనుకుంటున్నానంటే నేను డాక్టర్ అయిన తర్వాత అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఇలా అడుక్కునే వాళ్ళు దేశంలో లేకుండా చేయాలి. నా వంతు ఎంతో కొంత వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ కోసం సపరేట్గా ఆశ్రమాలు పెట్టించి వాళ్ళందరూ లోపల ఉండి వాళ్ళకి కావాల్సింది ప్రతి ఒక్కటి తినాలి. వాళ్ళు మా పేరు చెప్పకపోయినా పర్లేదు, కానీ అలాంటి పేదరికం పోవాలి, డెవలప్ అవ్వాలి, కంట్రీ అనేది డెవలప్ అవ్వాలి, నేషన్ అనేది డెవలప్ అవ్వాలి.
అందరికీ ఈక్వాలిటీ అనే రైట్ రావాలి. ఎవ్వరు కూడా ఆ పూర్ సిచ్యువేషన్లో ఉండకూడదు. పూర్గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఫేస్ చేసి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. అలాంటి ఏం ఉండకూడదు అనేది నా డ్రీమ్. అందుకనే నేను నా కంట్రీతో పాటే నా ప్రపంచాన్ని, నా వరల్డ్ని కూడా మార్చాలని అనుకుంటున్నాను. కాకపోతే దానికి కొంచెం టైం పట్టింది. నేను ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాననే నమ్మకం నాకు ఉంది.